హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. అగ్నికి ఆహుతి 19 మంది సజీవ దహనం, కర్నూలు సమీపంలో ఘోర ప్రమాదం. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న వేమూరి కావేరి బస్సు జాతీయ రహదారిపై బైక్ ఢీకొట్టి 200 మీటర్లు అలాగే ఈడ్చుకెళ్లిన డ్రైవరు. బస్సు కింద ఇరుక్కుపోయిన పల్సర్ బైకు, పెట్రోల్ ట్యాంకు మూత ఊడి మంటలు. క్షణాల్లో బస్సుకు వ్యాపించిన అగ్నికెళ్ళు. సెన్సార్లు పనిచేయక తెరుచుకొని డోర్లు, బయటకు వచ్చే దారి లేక ఆర్తనాదాలు, బస్సులోనే మాడి మసైన మృతదేహాలు. డిఎన్ఏ పరీక్షల అనంతరమే అప్పగింత. 27 మంది సురక్షితంగా బయటకు. బస్సు ఢీకొనడంతో యువకుడు మృతి. ఇది నిన్న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి 10 గంటల 45 నిమిషాలకు బయలుదేరిన తర్వాత బెంగళూరుకి బస్సు. ఈ యాక్సిడెంట్ స్పాట్ కర్నూలు జిల్లాకు చేరే వరకు తెల్లవారుజామున అరౌండ్ 3 అయిందట. ఆ టైంలో చిన్న చిన్న చినుకులు వస్తూనే బైకుని ఢీకొట్టింది. పల్సర్ బైకుని ఈ బస్సు ఢీకొట్టింది ముందు భాగంలో. ఆ బైకు దాని కిందకి వెళ్ళిపోయింది. కిందకి వెళ్ళిపోయి ఈడ్చుకుంటూ 200 మీటర్ల పాటు డ్రైవర్ గమనించలేదా? డ్రైవర్ నిర్లక్ష్యమా? 200 మీటర్లు ఈడ్చుకుంటూ బైక్ని వెళ్తే బైకులో ఉన్న పెట్రోల్ లీక్ అయ్యి ఆ ఈడ్చుకుంటూ పోయే దాంట్లో రోడ్డుకి బండికి మధ్యలో నిప్పు లేచి అంటుకుంది. అంటుకున్న తర్వాత కూడా దీంట్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుంది. ఈ నిర్లక్ష్యం ఖరీదు 19 ప్రాణాలు. దీనికి బాధ్యులు ఎవరు అని ఆలోచిస్తే ఇది మొదటిది కాదు, లాస్ట్ది కాదు యాక్సిడెంట్. అనేక సార్లు యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. 2013లో ఇదే బెంగళూరు హైవే పైన మహబూబ్ నగర్ పాలెం దగ్గర ఇట్లాంటి అగ్ని ప్రమాదమే జరిగితే 45 మంది సజీవ దహనం అయ్యారు. అది దేనికి గుద్దలే. మళ్ళా రోడ్డు పక్కనున్న ఇనుప రైలింగ్కి రాసుకొని ఆ బస్సుకున్న డీజిల్ ట్యాంకు దాంట్లో నుంచి డీజిల్ లీక్ అయ్యి పెద్ద ఎత్తున మంటలు వచ్చి 45 మెంబర్స్. నిన్న జరిగిన ఘటనలో 19 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. ఇట్లా అనేకం జరుగుతుంది. ఏసీ బస్సులు, ట్రావెల్స్, కావేరీ ట్రావెల్స్ అని, కేసినేని ట్రావెల్స్ అని, ఇంకో జేసీ ట్రావెల్స్ అని, ఇంకేదో ట్రావెల్స్ అని రకరకాల ట్రావెల్స్. అసలు వాటికి ఫిట్నెస్ ఉన్నాయా లేవా? అవి సరైనవా లేవా? వాటికి ఎక్కడ రిజిస్ట్రేషన్ అయింది? ఇది చూసే నాదుడు ఎవరు? ఈ నిర్లక్ష్యం ఖరీదు ఈ 19 మంది ప్రాణాలే కాదు, ఇప్పటికి కొన్ని వందల మంది చచ్చిపోయారు, మృతి చెందారు అనేక ప్రమాదాల్లో. అయినప్పటికీ గమ్మత్తుగా ఏముంటుందంటే, ప్రమాదం జరిగిద్ది, ప్రాణాలు కోల్పోతారు ప్రజలు. ఆ ఒక్కరోజు 2 రోజులు ప్రధానమంత్రి దగ్గర నుంచి కింద ఉన్న సర్పంచ్ వరకు దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అని వస్తుంది. నిన్న మొత్తం అదే. రాష్ట్రపతి గారు, ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రులు, ఇతర పార్టీ నాయకులు, రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయిపోయాయిగా. దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తే అయితే మీరు వ్యక్తం చేయాల్సింది దిగ్భ్రాంతి కాదు. మీరు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తే చేశారు. ఏం చేయాలి వ్యవస్థను బాగు చేయాలంటే అని ఆలోచన చేయాలి. ఈ ఆలోచన చేసే దాంట్లో అసలు ఈ ట్రావెల్స్ దందా అయింది. ట్రావెల్స్ వెనకున్న రాజకీయ నాయకులు మళ్ళీ దీని అనుకోండి కూడా సామాన్యులు నడపలేరు ట్రావెల్స్. రాజకీయ నాయకులు సరైన ఫిట్నెస్ లేకుండా, సరైన రిజిస్ట్రేషన్స్ లేకుండా, సరైన వస్తువులు లేకుండా, సరైన ట్రైనింగ్ లేకుండా వదులుతారు రోడ్ల మీదకి. ప్రజలకు అవసరం కాబట్టి ఎక్కుతారు బస్సులు. ఇది నిర్లక్ష్యం అన్నమాట. ప్రభుత్వం రోలు, ప్రభుత్వం పాత్ర ప్రభుత్వం పోషించట్లేదు. ప్రభుత్వంలోని అధికారుల పాత్ర అధికారులు పోషించట్లేదు. ఎప్పుడు పోషిస్తారా అంటే ఇట్లాంటి 19 ప్రాణాలు, 20 ప్రాణాలు, 45 మంది చనిపోయిన రోజు ఒక 4 రోజులు హడావుడి. నిన్న మొత్తం డే అంతా ముమ్మరమైన తనిఖీలట. ముమ్మరమైన తనిఖీలు, ముమ్మరమైన దాడులు. ఎప్పుడు చనిపోయాక ఆర్టీఏ డిపార్ట్మెంట్ వాళ్ళు, రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అటు ఏపీలో ఇటు తెలంగాణలో గవర్నమెంట్ అధికారులు రోడ్ల మీదకి వచ్చి బస్సుల్ని ముమ్మరమైన తనిఖీలు చేస్తారు. అంటే చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం. ఈ అధికారులు, ముమ్మరమైన తనిఖీలు చేసే అధికారులు నిన్నటి వరకు ఎడిపోయారు. యాక్సిడెంట్ అయ్యే వరకు మీ విధులేంది, మీ బాధ్యతలేంటి? అంటే మీ కుటుంబంలో సభ్యులకి ఇట్లే జరిగితే ఈ 2 రోజులు హడావుడి చేసి వదిలేస్తారు. ఇప్పుడే కాదు, పాలెంలో జరిగినప్పటి నుంచి కానీ, అంతకుముందు కానీ, దాని తర్వాత జరుగుతున్నాయి కానీ, ఆ జరిగిన 2-3 రోజులు హడావుడి తప్ప ఇది కంప్లీట్గా ప్రభుత్వంలోని అధికారుల నిర్లక్ష్యం. సరైన స్కిల్లు డ్రైవర్లకు ఇవ్వరు,
సరైన జాగ్రత్తలు చెప్పరు, సరైన ఆ ప్రొటెక్షన్ ఏర్పాట్లు చేయరు. ఇట్లాంటి యాక్సిడెంట్ జరిగితే ఏం చేయాలనేది ఎంత దారుణమైన విషయం అంటే, ఈ బస్సులు మన దగ్గర నడిచే సో కాల్డ్ హైఫై ట్రావెల్స్ అంటున్నారు కదా, ఇవన్నీ వేరే దేశాల్లో నిషేధించబడ్డ బస్సులు ఇవి. బయట దేశాల్లో ఇవి కొన్ని దేశాలు అసలు వీటిని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇవి ప్రాణాలు తీసే ట్రావెల్స్, ఇవి అవసరం లేదని వాళ్ళు నిషేధించారు. అక్కడ నిషేధించిన ట్రావెల్స్ ఇక్కడ తెచ్చి పెడతారు. దానికి ఒక ఫైర్ ప్రూఫ్ ఉండదు, వాటర్ ప్రూఫ్ ఉండదు, సరైన జాగ్రత్తలు ఉండవు, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉండవు. ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఎట్లా అనేది ప్రజలకి, అక్కడ ప్రయాణికులకి ట్రైనింగ్ ఇయ్యరు. మనకి ఫ్లైట్ ఎక్కగానే ఫ్లైట్లో చెప్తూ ఉంటారు ఎమర్జెన్సీ టైంలో ఏం చేయాలనేది. కనీసం ఇక్కడ అది ఉండదు. చిన్న చిన్న హ్యామర్స్ సుత్తెలు ఇచ్చి అవసరమైతే పగలగొట్టి పోండి అని చెప్పే ప్రయత్నం లేదు. మొత్తానికి చేస్తే ప్రభుత్వ యంత్రాంగము, అధికారులు, జీతాలు తీసుకునే అధికారులు ప్రజల ప్రాణాలు పోయిన తర్వాత తప్ప ప్రజల ప్రాణాలను కాపాడేటప్పుడు జాగ్రత్త లేదు. ప్రజల ప్రాణాలు పోయిన తర్వాత ఒక 1 వీక్ పాటు హడావుడి, హంగామా, ఫైన్లు, చలాన్లు వేయటం. ఈ బస్సు రిజిస్ట్రేషన్ డయ్యూడమల్లో అయిందట, అంటే కేంద్ర పాలిత ప్రాంతంలో. అక్కడ అయ్యి ఒరిస్సాలో మళ్ళీ ఒక రిజిస్ట్రేషన్ అయ్యి అక్కడ నుంచి ఏపీలో ఇన్సూరెన్స్ తీసుకొని తెలంగాణ, బెంగళూరు మధ్యలో నడుస్తుంది. అంటే ఎంత పెద్ద దందా నడుస్తుందో. అక్కడే ఎందుకయింది? ఈజీగా చేస్తారు. అక్కడ రూల్స్ వేరే ఉంటాయి, అక్కడ ఫైన్లు, అక్కడ డబ్బులు కట్టేది చలాన్లు వేరే ఉంటాయి, తక్కువ ఉంటాయి. కాబట్టి అక్కడ చేసుకొని వస్తారు, ఇక్కడ నడుస్తుంది. దీనికి నేషనల్ పర్మిట్ అంటారు. ఇది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ నేషనల్ పర్మిట్లు ఏంది, పర్మిట్లు ఇస్తే అడ్డగోలుగా ఎట్లా నడుపుతున్నారు, వీళ్ళపైన అజమాయిషీ ఎవరు, ఏదైనా జరిగినప్పుడు దీనికి బాధ్యత ఎవరు? సింపుల్గా ఏంటంటే డ్రైవర్ల నిర్లక్ష్యం, కథం కేసు, ప్రమాదవశాత్తు జరిగిందని కేసు, అది క్లోజ్. యాజమాన్యాల నిర్లక్ష్యం లేదా దీంట్లో? ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం లేదా? బస్సు ట్రావెల్స్ యాజమాన్యాలు, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, వీళ్ళిద్దరు కుమ్మక్కు వల్ల ఈ నిర్లక్ష్యం ఖరీదే ఈ 19 ప్రాణాలు. ఇది జరిగింది. ఇది మొత్తం వ్యవస్థ లోపం, వ్యవస్థ నిర్లక్ష్యం. దీంతోపాటు నిన్న అక్కడ ఉన్న ఇద్దరు డ్రైవర్లు కొంచెం సమయస్ఫూర్తి ప్రదర్శించి ఉంటే, అంటే వాళ్ళకి స్కిల్ ఉంటే, వాళ్ళకి ట్రైనింగ్ ఉంటే, వాళ్ళకి ఇట్లాంటివి జరిగినప్పుడు ఏం చేయాలని అధికారులు ట్రైనింగ్ ఇచ్చుంటే, కొంచెం టాక్టీస్ ఉపయోగించుంటే, కొంచెం లాజిక్గా ఆలోచించుంటే, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ స్పాంటేనియస్గా ఇట్లా ఉండుంటే ప్రజల ప్రాణాలు, ఇంకెక్కువ మంది ప్రాణాలు కాపాడేవాళ్ళు. వాళ్ళు కింద మంట వచ్చిందట, మంటలు ఆర్పడానికి ఇద్దరు డ్రైవర్లు దిగారట కిందికి. ఆ మంటలు ఆర్పడానికి దిగేటోళ్ళు డోర్లు తీసి మీరు దిగండి అని వాళ్ళకి ఒక్క మాట స్పాంటేనియస్గా చెప్పుంటే ప్రయాణికులు దిగేవాళ్ళు. ఈ మంటలు కమ్మేలు డోర్ నుంచి దిగటమా, అద్దాలు పగలగొట్టడం, అవసరమైతే వాళ్ళు డైరెక్షన్ ఇవ్వాలి, అద్దాలు గుద్దేయండి, పగలగొట్టండి, మీ చేతులు ఏది ఉంటే అది కొట్టేసేయండి, పగిలగొట్టి దిగండి అని చెప్పుంటే పోయేది. వీళ్ళ ఇంటెన్షన్ ఏంది? మంటలు ఆర్పి మళ్ళీ మనం బస్సుని తీసుకోవద్దు, బస్సు ఎక్కడ డ్యామేజ్ కావద్దు, బస్సు డ్యామేజ్ అయితే ఓనర్ ఊరుకోరు, ఇది అన్నట్టు. ఒకసారి దిగి వాళ్ళు ఆర్పే ప్రయత్నం చేశారు తప్ప వీళ్ళని దింపే ప్రయత్నం చేయలేదు, వీళ్ళని అలర్ట్ చేసే ప్రయత్నం చేయలే. ఆ శబ్దాలని కొంతమంది లేచి అలర్ట్ అయి దూకితేనే 27 మంది ప్రాణాలతో బయటపడ్డారు. గాఢ నిద్రలో ఉన్నారు, ఆ మంట శబ్దం వచ్చింది, శబ్దానికి లేచిన వాళ్ళు బతికారు, శబ్దానికి లేవని వాళ్ళు చనిపోయారు. అదే శబ్దాన్ని డ్రైవర్లు, మంటలు ఆర్పడానికి దిగే డ్రైవర్లు శబ్దాలు చేసి అవసరమైతే గట్టిగా బాది, డోర్లు బాది దిగండి దిగండి అని అరిచుంటే బతికేవాళ్ళు. ఇది ఆ స్పాంటేనియస్ ఎప్పుడు వస్తుంది? గవర్నమెంట్ స్కిల్ నేర్పితే. ఇప్పుడు మాక్ డ్రిల్స్ చేస్తూ ఉంటారు, అగ్ని ప్రమాదం జరిగితే ఎట్లా తప్పించుకోవాలని పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసుల ముందు అగ్నిమాపక శాఖ వాళ్ళు. ఇక దీనికి చేయాలి, త్వరలో బస్సులకు చేయాలి. బస్సులో ప్రతి బస్సు బయలుదేరే ముందు ప్రయాణికులకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అవసరమైతే హ్యామర్స్ పెట్టాలి, సుత్తిలు పెట్టాలి, ఎగ్జిట్ డోర్లు ఎక్కువ పెట్టాలి. పెడితే ఇట్లాంటి ప్రమాదం జరిగినప్పుడు బయటపడటానికి అవకాశం ఉంటుంది. అది ఏమీ లేదు, మూసేస్తారు, కథం డోర్ వేస్తారు, ఇక మీ సావు మీరు చావండి, ఒక వాటర్ బాటిల్, ఒక బ్లాంకెట్ ఇస్తారు, కథం అయిపోయా. ఇక వాడు పోతూ ఉంటాడు. ఇది చిన్న నిర్లక్ష్యం. డ్రైవర్లు స్పాంటేనియస్గా వ్యవహరించి ఉంటే, మంట కనపడ్డ వెంటనే వీళ్ళు దిగేటప్పుడే ప్రయాణికులను కూడా అలర్ట్ చేసి ఉంటే చాలామంది బయటకు వచ్చేవాళ్ళు. అది మిస్ అయింది. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకుంటుందా? వీళ్ళకి దీనికి ఏంది అసలు? ఈ ఫైర్ రెసిస్టెన్సీ ఉండే బస్సులు, ఫైర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ ఉన్న బస్సుల్ని మనం తీసుకోవాలి, ఏది పడితే అది తీసుకొచ్చి, బయట దేశాలు నిషేధించిన బస్సులను తీసుకొచ్చి ఇక్కడ
కరెక్ట్ కాదని ఏ ప్రభుత్వం, ఏ యంత్రాంగం, ఏ రాజకీయ నాయకుడు ఆలోచించడు. జరిగిన రోజు హడావుడి చేస్తారు. ఎందుకంటే వాళ్ళు బస్సులలో ప్రయాణం చేయరు. గమ్మత్తు ఏందంటే మన ప్రభుత్వాలను పరిపాలించే ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న అధికారులు, హై లెవెల్ ఆఫీసర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్ ఆఫీసర్లు బస్సుల్లో ట్రావెల్ చేయరు. వాళ్ళ కుటుంబ సభ్యులు బస్సుల్లో ట్రావెల్ చేయరు. రాజకీయ నాయకుల పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు బస్సుల్లో ట్రావెల్ చేయరు. ఇక వాళ్ళకేంది బాధ? వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏం కాదు కదా. బస్సుల్లో ట్రావెల్ చేసేది ప్రజలు. కాబట్టి వాళ్ళకి ఆ పెయిన్ ఏందో తెలియదు ఇన్ని జరుగుతున్నా కానీ. కాబట్టి రాజకీయ నాయకులు మీ కుటుంబ సభ్యులే బస్సుల్లో ప్రయాణం చేసేదాన్ని ఫీల్ అయ్యి, అధికారులు కూడా మీ కుటుంబ సభ్యులే బస్సుల్లో ప్రయాణం చేసేదాన్ని ఫీల్ అయ్యి మీ ఆలోచన చేస్తే తప్ప ఇవి ఆగవు. ఏదో కొద్ది రోజులు హడావుడి హంగామా చేసి వదిలేయటం తప్ప టెంపరీ తప్ప పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే మీకు మనసు ఉండాలి, మనసుతో ఆలోచించాలి. నిర్ణయాలు తీసుకోవాల్సిన వ్యక్తులు మనసు పెట్టి మానవత్వంతో ఆలోచిస్తే ఇట్లాంటివి జరగవు. మీరు కేవలం అధికారులం కాబట్టి అధికారికంగా మనం తప్పించుకోవడానికో లేదా మన మీద నిందపడకుండా ఉండటానికో ఆలోచించొద్దు. ఆ జరిగిన దానికి ఎవరినో ఒకళ్ళని బాధ్యుని చేసి సస్పెండ్ చేయటాలో ఇది చేయటం కాకుండా మనసు పెట్టి మానవత్వంతో ఆలోచించి ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? సైంటిఫిక్గా ఏం చేయాలి? రీసెర్చ్ ఏం చేయాలి? వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ బస్సులు ఎట్లా తీసుకురావాలి? దానికి సంబంధించి ఎక్సర్సైజ్ చేయాలి తప్ప మనం దేశ విదేశాలు తిరిగి పెట్టుబడులు తెస్తా, అవి తెస్తా అని నాయకులు పోటీలు పడి నేను తెచ్చినా అంటే నేను తెచ్చినా అంటున్నారు పెట్టుబడులు. దేనికోసం? సురక్షితంగా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరుకు ప్రయాణం చేయడానికి దిక్కులేని పరిస్థితుల్లో మన రాష్ట్రం యంత్రాంగం ఉంటే దేనికోసం పెట్టుబడులు? ఏంటి అభివృద్ధి? నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయి విజనరీ అంటారు. ఏం విజనరీ ఇది? రోజుకు కొన్ని వేల మంది వందల బస్సులలో ప్రయాణం చేస్తూ ఉంటారు. అసలు ఆ ఫైర్ యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి? వీటి సంగతి ఏంది? ఫైర్ రెసిస్టెన్స్ ఏంది? ఫైర్ ప్రొటెక్షన్ ఏంది? ఫైర్ ప్రూఫ్ ఏంది? వాటర్ ప్రూఫ్ ఏంది? వీటికి ఏమైనా ఉంటాయా అనే ఆలోచన కానీ సైంటిస్టుతో మాట్లాడటం కానీ చేశారంటే చేయరు. ఇది మొత్తానికైతే ఇది ఒక నిర్లక్ష్యపు ఖరీదు 19 మంది ప్రాణాల మీదకి తెచ్చింది. బాధ్యులు ఎవరంటే వ్యవస్థలో అధికారులు, అధికారాన్ని ఎలగబెడుతున్న రాజకీయ నాయకులు, అధికార యంత్రాంగం, ప్రభుత్వాలు. రైట్. సాక్షి పేపర్ చూద్దాం. దాదాపు అన్ని పేపర్లో ఈ డెత్ జర్నీ గురించి ఇచ్చిండు. మృత్యు శకటం 19 మంది సజీవ దహనం, కర్నూలు సమీపంలో ఘోర బస్సు ప్రమాదం అని చెప్పి ఒక వార్త. ఇంకోటి, పొట్ట కొడుతున్న వానలు అన్నదాతకు వాయుగండం. పలు జిల్లాల్లో వరికి పొట్ట దశలో తీరని నష్టం. పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా అగచాట్లు. దాదాపు 1.5 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమిక అంచనా. మేంతా దూసుకొస్తుంది. 27వ తేదీకి తుఫానుగా మారిన అల్పపీడనం. 27, 28 తేదీలో భారీ వర్షాలు. ఆంధ్రప్రదేశ్లో రైతుల పరిస్థితి అగమ్య గోచరం. రైతుల గురించి మాట్లాడేవాళ్ళు లేరు. వర్షాలు లేక కొద్ది రోజులు, వర్షాలు ఎక్కువై కొద్ది రోజులు, యూరియా దొరక్క కొద్ది రోజులు, ఎరువులు దొరక్క కొద్ది రోజులు, పంట గిట్టుబాటు ధర లేక కొద్ది రోజులు, వాళ్ళ జీవితం మొత్తం ఆందోళన అయింది. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఒక ఆయన ఒక దేశంలో, ఇంకొక ఆయన ఇంకో దేశంలో ఉండి రండి మీకు మీ వ్యాపారాలకు మాది పూచి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్న రైతుల గురించి సంబంధించి ఎవరు పూచి ఇవ్వాలి? మార్పు కోసమే నేను రాజకీయ పార్టీ పెట్టినా అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో ఒకసారి ఆయనకు గుబులు లేచినప్పుడు మాట్లాడతారు. ఇది కాదు కదా. కొన్ని లక్షల మంది రైతులు ఈరోజు ధర లేక, ఎరువులు దొరక్క, వర్షాలు ఎక్కువై, వర్షాలు తక్కువై తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ గురించి మాట్లాడిన నాదులు లేడు. నేను గూగుల్ తెచ్చినా అంటే నేను ఆదాయాన్ని తెచ్చినా అని అటు అధికారం, ఇటు ప్రతిపక్ష పార్టీలు పోటీలు పడి వ్యాపారవేత్తల గురించి, పారిశ్రామికవేత్తల పెట్టుబడిదారుల గురించి, వాళ్ళని వెనకేసుకొచ్చే దాని గురించి, వాళ్ళకి ఎర్రతివాచి పరిచే దాంట్లో పోటీ పడుతున్నారు తప్ప ఇక్కడ వాయు గుండంలో కొట్టకపోతున్న రైతుల గురించి, వాళ్ళ పొట్ట మీద కొడుతున్న వర్షాల గురించి, దాని నుంచి కాపాడే ప్రయత్నం గురించి ఎక్కడ అధికారులు ఒక్క మాట మాట్లాడరు. అధికారులు కానీ, అధికార పార్టీ కానీ, ప్రభుత్వం కానీ మాట్లాడదు. ఇది పోటీలు పడి మళ్ళా నేను తెచ్చిన అంటే ఆదాని నేను తెచ్చిన గూగుల్ అంటే నేనే తెచ్చిన గూగుల్. అరే ఇక్కడ ఉన్న రైతుల పరిస్థితి ఏందో ఆలోచించండి రా నాయన అని వాళ్ళు అడుగుతున్నారు.
వాళ్ళ పరిస్థితి చూడండి. 1,50,000 ఎకరాల్లో పొట్టకొచ్చిన వరి కళ్ళ ముందు ఆవిరైపోయింది, నీళ్ళలో కలిసిపోయింది. చేతికొచ్చిన చెరుకు పంటని ధర లేదని కాలబెట్టుకునే పరిస్థితి. చేతికొచ్చిన పత్తి పంటని, చేతికొచ్చిన మామిడి, చేతికొచ్చిన చీని, చేతికొచ్చిన టమాటాని మురికి కాలువల్లో పారబోసే పరిస్థితి. దీని గురించి సమీక్ష చేయండి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ. వాళ్ళు చేసే సమీక్షల్లో ఏంటంటే లులు కంపెనీకి భూములు ఎట్లా ఇవ్వాలి, టీసీఎస్కి భూములు ఎట్లా ఇవ్వాలి, కాగ్నిజెంట్కి భూములు ఎట్లా ఇవ్వాలి, గూగుల్ కంపెనీకి 22,000 కోట్ల రూపాయలు రాయితీలు ఎట్లా ఇవ్వాలి, లేదా పారిశ్రామికవేత్తలకు రాయితీల పేరుతో 1,500 కోట్ల రూపాయలు ఎట్లా రిలీజ్ చేయాలి, లేదా నవయోగ కంపెనీకి 1,750 కోట్ల రూపాయలు పాత బకాయిలను ఎట్లా రిలీజ్ చేయాలి, దానికోసం క్యాబినెట్లు ఎట్లా పెట్టాలి, ఇది మాట్లాడుతున్న తప్ప క్యాబినెట్ సమావేశాలు పెట్టి రైతులేంది, రైతుల పరిస్థితి ఏంది, వాళ్ళు వర్షాల్లో ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ నష్టాలు ఏంది, వాళ్ళ కష్టాలు ఏంది, వాళ్ళ కన్నీళ్ళు ఏంది అని పట్టించుకున్న మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, పార్టీలు కానీ లేవు. ఇక అప్పుడు ఎప్పుడో ఒకసారి మరి ఆయన గుబులు లేచినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఎట్లా అంటే వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ భీమవరం డిఎస్పీ గురించి మేఘాల మీద డీజీపీకి, ఎస్పీ గారికి ఫోన్లు చేసి నాకు రిపోర్ట్ కావాలను. దీనిపైన అడగకూడదా మీరు? రైతుల పరిస్థితి ఏంది, దానిపైన రిపోర్ట్ కావాలి. ఎన్ని లక్షల ఎకరాల పంట నష్టపోయింది, ఎంత నష్టపోయింది, ఎట్లా నష్టపోయారు, వాళ్ళ కన్నీళ్ళని ఎట్లా తుడవాలి, దానికి సంబంధించి ఒక ప్లాన్ చేయండి అని చెప్పి అధికారులను ఆదేశించకూడదా? తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి, కల్తీ లడ్డు జరిగిందని చంద్రబాబు నాయుడు గారు వేగ్గా ఒక మాట అంటే దానికోసం కాషాయ వస్త్రాలు ధరించి మెట్లు కడితే కడిగారు మీ నమ్మకం. ఆ స్థాయిలో ఇక్కడ ఎందుకు స్పందించకూడదు? ఇక్కడ రైతులు వాళ్ళు పండించిన పంట బురదలో వరదలో కొట్టకపోతుంటే మీరు కూడా పోయి ఒక చెయ్యి వేయచ్చు కదా, వాళ్ళకి అభయం భరోసా ఇవ్వచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు ఎట్లాగా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు విదేశాల బాట పట్టారు. వాళ్ళిద్దరు కూడా మొత్తం కూడా ప్రైవేటు పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకి మార్కెటింగ్ ఏజెంట్లు లెక్క మారారు. ఇక మనం అట్లాంటి పెట్టుబడులు లేవద్దా? ఇక పెట్టుబడులు ఒకటి తెస్తే అయిపోద్దా? ప్రజల జీవితాలు మారుతాయా? ఇక్కడున్న ప్రజలు వాళ్ళ జీవనం, వాళ్ళ వృత్తి, వాళ్ళ బతుకుని లెక్క చేయొద్దా? మీరు మాట్లాడొద్దా? అది వదిలేసి పెట్టుబడులు తేటం కోసం ఏజెంట్కి పెట్టారు మిమ్మల్ని ప్రజలు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, ఈ రాష్ట్ర ప్రజల కష్టాల్లో నష్టాల్లో పాలు పంచుకొని మీకు అధికారం ఇచ్చింది. మీరు అది వదిలేసి కేవలం మాకు మార్కెటింగ్ ఏజెంట్ జాబ్ ఇచ్చారన్నట్టుగా లేతే పెట్టుబడులు, లేతే రండి తివాచీలు వరుస్తాం, మీ వ్యాపారానికి మీ డబ్బుకి మాది పూచికత్తు అని వాళ్ళని పిలుస్తాను. ఇక అదే ఇక అది తప్ప వేరే పని ఉండదా? హట్టి పాపం వాళ్ళ పొట్ట కొడుతున్న వానలు అని చెప్పి అన్నదాతకు వాయి గండం పట్టిందా, ఆ గండాన్ని తప్పించే ప్రభుత్వ స్పందన లేదు. రైట్. లక్ష్మీనాయుడు హత్య కేసు నీరుగార్చే కుట్రలు విచారణలో లోపభూయిష్టంగా సాగుతుంది. కేసు దర్యాప్తు సిబిఐకి అప్పగించాలి. కాపు బలిత సంఘాలు చేసి డిమాండ్ మాట్లాడుతున్న నాయకులు. లక్ష్మీనాయుడు అనే వ్యక్తిని తెలుగుదేశం పార్టీలోని ఇంకొక నాయకుడు, ఇంకొక సామాజిక వర్గం కారుతోను గుద్ది హత్య చేశారు. కారుతోను గుద్దితే చావలేదని మళ్ళీ వెనక్కి వచ్చి ప్రాణాలతోనే ఉండని మళ్ళీ చంపేసిపోయారు. ఇది ఎట్లా ఉందంటే పోలీసులే లేదా ప్రభుత్వమే లైసెన్స్ ఇచ్చి పంపి చంపిందాక గుద్ది తర్వాత మా దగ్గరకు రా కాపాడుతాం అన్నట్టుంది. దీనికోసం ఇప్పుడు అనిత గారు, జనసేన నాయకులు, ఇంకా కొంతమంది నాయకులు పోయి పరామర్శలు. ఎప్పుడు? అక్టోబర్ 2 రోజు జరిగితే గాంధీ జయంతి రోజు జరిగింది. అహింసావాది గాంధీ జయంతి జరిగితే, గాంధీ జయంతి రోజు హత్య చేస్తే అక్టోబరు 18కా మరి 20కో వెళ్ళారు. వెళ్ళి పరామర్శించారు. ఎందుకు పరామర్శించారు? ఇక్కడ కాపు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఇష్యూ అవుతుంది. అది ఆ ఇష్యూ అయితే తెలుగుదేశం పార్టీ ఒక రకంగా ఒక సామాజిక వర్గం ముద్రపడ్డ పార్టీ. అది ఆ సామాజిక వర్గమే చేయించింది, చంపేశారు. చంపినా కానీ పట్టించుకోవట్లేదని కాపు సామాజిక వర్గంలో, బలిత సామాజిక వర్గంలో వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత తాలూకా ఎఫెక్టు పవన్ కళ్యాణ్ పైన పడింది. పవన్ కళ్యాణ్ 15 సంవత్సరాల పాటు పొత్తు అంటాడు కదా, కూటమి ఇట్లే ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు భజన చేయాలి, భుజాల మీద మనం ఎత్తుకోవాలి ఆయన అంటాడు కదా. ఆ ఎత్తుకునే కార్యక్రమానికి కాపు బలిజలు అడ్డం పడతారని చెప్పి
ఇమ్మీడియట్గా అలర్ట్ అయ్యి ఆగమేఘాల మీద ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పోయి అక్కడికి నష్టపరిహారాలు ఇది శిక్షిస్తాం, ఇది 18-20 రోజుల పాటు ఎడిపోయారు వీళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒక హడావుడి, ఒక హైప్ చేశారు, ఏదో పట్టించుకున్నట్టు ఆగమేఘాల మీద స్పందించినట్టు చంద్రబాబు నాయుడు గారు చేసి ఆ చనిపోయిన బాధితుడి భార్యతోనే ఒక వీడియో చేయించి, లేదు లేదు ఇది మాకేమీ, ఇది పార్టీ పరం కాదు, కులాల పరం కాదు, ఇది జరిగింది వేరే విషయం ఇది అని చెప్పించి ఇప్పుడు దాన్ని గాలికి వదిలేసి ఆ కేసు నుంచి చంపిన నిందితుల్ని బయటపడేసే కార్యక్రమం ప్రభుత్వం చూస్తుందట. దాని మీద వాళ్ళే కాపు బలిజ జేఏసీ డిమాండ్ చేస్తుంది, ఇది ఇది ఇక్కడ కాదు, ఇది చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు చేశారు కాబట్టి వాళ్ళతోని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేస్తే నమ్మం, మేము సిబిఐతో చేయించాలంటున్నారు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి ఆగమేఘాల మీద స్పందించిండి అంటున్నారు కదా, కఠినంగా వ్యవహరించాలని కదా, సిబిఐకి రాయమంటున్నారు, రాయండి, తప్పే ఉంది. మీ పాత్రో లేకపోతే నిష్పక్షపాతంగా ఎంక్వైరీయో ఉండేటట్టుంటే దీని వెనక ఎంక్వైరీని ఏది తారుమారు చేయం, నిజమైన దోషుల్ని శిక్షిస్తాం అనుకున్నప్పుడు మీరు వద్దు అని వాళ్ళు నమ్మట్లేదు కాబట్టి అది సిబిఐ చేతిలో పెట్టండి, అయిపోద్ది. పెట్టరు. ఇది మొత్తానికి ఇడిదాటు అడిదిడి చేసి వాళ్ళని తప్పించే కార్యక్రమం అయితే చేస్తాడట. ఇది ఒక వార్త. సీటింగ్ను స్లీపర్గా మార్చేసి ప్రాణాలతో ప్రైవేట్ ట్రావెల్స్ ఎలగాటం. కర్నూలులో ప్రమాదానికి గురైన బస్సుకు 43 సీట్ల వరకే సీటింగ్ పర్మిషను. అది సీటింగ్ బస్సు స్లీపర్గా మార్చారు, నడుపుతున్నారు. దాన్ని తనిఖీ చేయాల్సిన అధికారులు మాట్లాడరు, ఇప్పుడు వచ్చి తనిఖీ చేస్తారు. ఏది కాలిపోయిన బస్సును తనిఖీ చేస్తారు, ఈ స్లీపింగా స్లీపరా అని. ఇదే నేను నిర్లక్ష్యం అన్నది. ఈ నిర్లక్ష్యం కనీసం ఆకస్మిక తనిఖీలు అప్పుడప్పుడు చేసినా కానీ వాళ్ళకు ఒక భయం ఉంటుంది కదా. మీరు నెలమామూలు తీసుకొని వదిలేస్తే ప్రజల ప్రాణాలు పోతున్నాయి. మీ నెలమామూల కోసం మీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, మీరు పట్టించుకోకపోతే ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతే, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు దిగ్భ్రాంతులు వ్యక్తం చేస్తే వాళ్ళ ప్రాణాలు వస్తాయా? పోయిన ప్రాణాలు ఈ దిగ్భ్రాంతులతో వస్తాయా? కాబట్టి అధికారులు, అధికార యంత్రాంగము, ప్రభుత్వం వ్యవహరించాల్సింది ఏంటంటే తనిఖీలు చేయాలి, డ్రైవర్లకి స్కిల్ డెవలప్ చేయాలి, ప్రయాణికులకు కూడా అలర్ట్ చేయాలి, మాక్ డ్రిల్ చేయాలి. ఇట్లాంటివి జరిగినప్పుడు ఎడ తప్పించుకోవాలనేది ఏది లేదు. ఇంకో సీఎం దిగ్భ్రాంతి, ప్రధానమంత్రి దిగ్భ్రాంతి. రైట్. ఆంధ్రప్రదేశ్ ఆ 2 నిమిషాల్లో ఏం జరిగింది? బస్సును అగ్నికిల్ల చుట్టుముట్టిన తర్వాత 2 నిమిషాల్లో ఏం జరిగింది? అసలు మంటలు ఆ స్థాయిలో అంత తీవ్రంగా ఎలా రేగాయి? ఇవి ప్రస్తుతం సందేహాలు. ఇది కేవలం బైక్ పై నుంచి వెళ్ళడం వల్ల జరిగిన రాపిడితో ఎగిసిన మంటలైతే ఈ స్థాయిలో ఉండవన్నది ఒక భావన. 100 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రత వెలువడినట్టు ఒక అంచనా. అందువల్లే బస్సు పూర్తిగా దగ్ధమైందని మరణించిన వారి మృతదేహాల ఆనవాళ్లు కూడా గుర్తించలేని విధంగా కాలిపోయాయని చెప్తున్నారు. బస్సులో అనధికారికంగా రసాయనాలు తరలిస్తున్నారా అన్నది ఒక అనుమానం. ప్రమాదం నుంచి బయటపడిన వారు చెబుతున్న వివరాల ప్రకారం బస్సులో దట్టమైన పొగ కమ్మేసింది, రసాయనాలు దగ్ధమైన వాసన వచ్చింది. బస్సు నిర్మాణంలోనూ సీటింగ్, కవరింగ్లో వాడే పాలీ యూరిథిన్తో పాటు ఇతర రసాయనాలు కూడా తోడయ్యాయన్నది అనుమానం. అలాగే లగేజ్ ఉంచే డెక్లో 2 మృతదేహాలు ఉన్నట్టు చెబుతున్నారు. ఆ మృతదేహాలు అక్కడ ఎందుకున్నాయో తెలియాలి అని చెప్పి లగేజ్ ఉంచే డెక్లో వాస్తవంగా ఏంటంటే సెల్ ఫోన్ల డబ్బా ఉందట, పెద్ద బాక్స్లో సెల్ ఫోన్లు ఉన్నాయట. ఆ సెల్ ఫోన్లో ఉన్న బ్యాటరీలు నిప్పంటుకొని పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయని ఒకటి. ఇంకోటి, ఆ డ్రైవర్లు వంట చేసుకోవడానికి చిన్న గ్యాస్ సిలిండర్ పెట్టారట. వాస్తవంగా గ్యాస్ సిలిండర్లు ఫైర్కి సంబంధించిన ఏది ట్రావెల్ చేయనీయకుండా ఆపాల్సిన డ్రైవర్లే సిలిండర్ అందులో పెట్టారు. ఆ సిలిండర్ కూడా బ్లాస్ట్ అయింది, దానివల్ల ఎగిసిపడ్డాయి అనేది కూడా ఒక చర్చ. ఇక 2 మృతదేహాలు డెక్లో ఉన్నాయట, లగేజ్ డెక్లో 2 మృతదేహాలు ఉన్నాయట. లగేజ్ డెక్లోకి మృతదేహాలు ఎట్లా పోయినాయి? లేకపోతే లగేజ్ డెక్లో ఈ డ్రైవర్లకు సంబంధించిన మనుషుల్లో ఉన్న అనాధికారికంగా అందులో పడుకో అని చెప్పారా టికెట్ లేకుండా? లేదంటే డెడ్ బాడీలు ఎందుకుంటాయి? ప్రయాణం చేసే బస్సులో డెడ్ బాడీలు ఉండవు. ఆ లగేజ్ డెక్లో ఉన్న వాళ్ళు అట్లే చనిపోయారా?
వాళ్ళు అందులో ఎందుకున్నారు? ఈ కోణం మరి కొత్త కోణం తీస్తున్నారు. ఇదొకటి, అసలు రసాయనాలు ఏమన్నా ట్రావెల్ చేస్తున్నారా దాంట్లో అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. దర్యాప్తు చేస్తే కానీ తెలుస్తుంది. ఆ 2 నిమిషాలు ఏం జరిగిందో కానీ, ఒక 2 నిమిషాలు డ్రైవర్లు అలర్ట్ ఉండుంటే, డ్రైవర్లు చకాచక్యంగా వ్యవహరించుంటే, వాళ్ళు మంటలార్పడానికి బస్సు దిగే టైంలోనే ప్రయాణికులను కూడా అలర్ట్ చేసి ఉంటే, చాలామంది మెయిన్ డోర్ గుంటనో లేకపోతే అద్దాలు పగలగొట్టుకోనో దిగేవాళ్ళు. కనీసం దిగిన డ్రైవర్లు అద్దాలని కింద ఉన్న రాళ్లతోనో ఏదైనా కట్టెలతోనో పగలగొట్టే ప్రయత్నం చేసినా లోపట ఉన్న వాళ్ళకి అలర్ట్ అయ్యేవాళ్ళు, దూకేవాళ్ళు. వాళ్ళు ఏది చేయాలా, లోపల ఉన్న ప్రయాణికులే స్పాంటేనియస్గా వ్యవహరించిన ప్రయాణికులు, నిద్ర లేచిన వాళ్ళు అద్దాలు పగలగొట్టుకొని బయటకు వచ్చారు, వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. తప్ప డ్రైవర్లు పూర్తిగా మంటలార్పే కార్యక్రమం, బస్సు డ్యామేజ్ కాకుండా చూసే కార్యక్రమం చేశారు తప్ప ప్రజల ప్రాణాల గురించి ఆలోచించారు. ఇది ఈ బాబు బైకరు, ఆ బైకర్ నిరుపేద పనులకు వెళుతుండగా ప్రమాదం. అంతకుముందు ఒక హీరో జన్మదిన వేడుకలకు హాజరైందట పాపం. ఈ నిరుపేదట ఈ బైకు యాక్సిడెంట్ వలన జరిగిందంటున్నారు. డ్రైవర్ ఇంకో మాట ఏం చేయాలి, అసలు బైక్కి మేము గుద్దలేదు, ఆ బైక్ అతను మేము వచ్చేటప్పటికే చనిపోయి ఉన్నాడు, వేరే ఏదో వెహికల్ గుద్దింది, ఆ బండి వచ్చి రోడ్డు మీద పడ్డది, మేము చూసుకోలేదు, దగ్గరకు పోయినాం, సడన్ బ్రేక్ వేస్తే బస్సుకి ఇబ్బంది కాబట్టి దాని మీద నుంచి తొక్కిచ్చే కార్యక్రమంలో నిప్పులు లేచినాయి, మంటలు లేచినాయి అనేది వాళ్ళు చెప్తున్నారు. ఏది నిజాలనేది దర్యాప్తు చేస్తే కానీ తెలుస్తుంది. రైట్, ఇది ఆంధ్రప్రభ సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోనే తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.